వెల్కమ్ టు దండయాత్ర న్యూస్ ఛానల్. మన ముందు విద్యార్థి నేత రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో కొన్ని మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు నయనతార. మీ పేరు? నా పేరు మేత్రి రాజశేఖర్, ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం జాతీయ కన్వీనర్ అండి. మీ జీవిత నేపథ్యం, ఉద్యమ ప్రస్థానం గురించి 2 మాటలు చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దండయాత్ర న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినటువంటి దండయాత్ర యాజమాన్యానికి కూడా వెరీ స్పెషల్ థ్యాంక్స్. నా కుటుంబ నేపథ్యం అంటే ఏం లేదమ్మా, నేను మాది చాలా మధ్యతరగతి కుటుంబం అని చెప్పుకునేదానికంటే చాలా నిరుపేద కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించడం జరిగింది. చదువుకునే క్రమంలో ఒకానొక దశలో, అంటే నాకు మెచ్యూరిటీ మైండ్ వచ్చినప్పుడు, ఆలోచించే శక్తి పెరిగినప్పుడు, స్కూల్ లెవెల్లో కానీ అదేవిధంగా కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా సమస్యలు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి అప్పుడు సమ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ రావడం, మాతోటి మాట్లాడడం, సో అట్లా మా ఉద్యమ ప్రస్థానం అనేది చాలా అయింది. అట్లాగే మా అమ్మగారు కూడా హౌస్ వైఫ్, చిన్న చిన్న పనులు, పొలం పనులకు అవి పోతూ మమ్మల్ని చదివించింది. మేము మొత్తము మా మమ్మీ డాడీకి 5గురం సంతానం, 4 అన్నదమ్ములము, ఒక అక్క. ఇప్పుడు మా తల్లిదండ్రుల కష్టం వల్ల మేము అందరం మంచిగా చదువుకున్నాం. ఈరోజు మా అక్క జిఎన్ఎం చేసి తను ఒక జాబ్ హోల్డర్ ఉంది. ఈరోజు నేను కూడా ఫిజియోథెరపీ చేసి ఒక ఫిజియోథెరపీ డాక్టర్గా అటు నా వృత్తిని నేను కొనసాగిస్తూనే ఈరోజు విద్యార్థులకు ఏదో చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మేము ప్రజా ఉద్యమంలో ప్రజల మధ్యకు రావడం జరుగుతూ ఉందమ్మా. ఇది నా కుటుంబ నేపథ్యం. పుట్టిన గడ్డ మొత్తం కూడా నిజామాబాద్ జిల్లా, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లాగా అయింది. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం నుంచి బాన్స్వాడ బిచ్చుకుంద ప్రాంతంలో మేము పుట్టి పెరగడం జరిగింది. నా చదువు, నా విద్యాభ్యాసం అంతా కూడా నిజామాబాద్ జిల్లా బోర్గాంపి గ్రామంలోనే జరిగింది. నేను 6th క్లాస్లో, అంటే మా నాన్నగారు మాకు మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో మా పుట్టిన ప్రాంతాన్ని వదిలి ఇక్కడ నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండి మంచి ఉన్నతమైన చదువులు చదివించడం జరిగింది. కేవలం చదువు కోసమే మేము నిజామాబాద్ రావడం జరిగింది. విద్యార్థి ఉద్యమ దశ, తెలంగాణ ఉద్యమ అనుభవాలు చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తామండి. నేను నా 7th క్లాస్ నుంచి విద్యార్థి నాయకుడిగా, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు ఐ థింక్ 1999, 2000 సంవత్సరం ప్రాంతంలో విద్యార్థి సంఘం యొక్క జెండా పట్టుకున్నా. అప్పుడు నేను ఏఎస్ఎఫ్లో కొనసాగిన, సిపిఐ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మా ఉద్యమ ప్రస్థానం చాలా అయింది. బీబీపేట్ చెరువు నుంచి, అంటే బీబీపేట్ అప్పుడు బాగా కరువు కాలంలో ఉండే నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా. బీబీపేట్ చెరువు నుంచి రైతులకు గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు నీటిని అందించాలని చెప్పేసి పాదయాత్ర పెట్టారు. అప్పుడు అజీజ్ పాషా గారు ఫ్లోర్ లీడర్ ఉండే, ఆయన జెండా ఊపి ఆ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది నా ఉద్యమ ప్రస్థానం. సో ఆ ఉద్యమ ప్రస్థానాన్ని అలాగే కొనసాగించుకుంటూ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము ఏఎస్ఎఫ్ కానీ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడు మన మేయరు సంజయ్ గారు ఉండే, మన మున్సిపల్ అయిన తర్వాత, నిజామాబాద్ మున్సిపల్ అయిన తర్వాత తొలి మేయరు ధర్మపురి సంజయ్ గారు ఉండే. సో ఆయన కాన్వాయ్ వస్తుంటే ఆయన కాన్వాయ్ ఆపి పిడికలు కొట్టే నిరసన తెలియడం కానీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ శవయాత్ర పెట్టడం కానీ, చిదంబరం గారికి చనిపోయిండు అని చెప్పేసి పిండ ప్రదానం చేయడం, ఇవన్నీ ఎందుకు చేసినామంటే ఒక వినూత్నంగా, ఒక నిరసనగా అంటే తెలంగాణ కోసం ఇంత ఉద్యమం, మలిదశ ఉద్యమం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు స్పందిస్తలేరు కాబట్టి వాళ్ళు ఉన్నా లేని కిందికే, చచ్చిపోయిన కిందికే లెక్క అని చెప్పేసి ఒక వినూత్నంగా శవయాత్రలు చేయడం, డప్పు యాత్రలు పెట్టడము, వాళ్ళ పాడెమొయ్యడము, పిండ ప్రదానం చేయడము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గుండి ఆయన ఏం లోకల్ ఉండి ఏం ఉద్యమాలకు కలిసి వస్తలేడు, తెలంగాణ కోసం ఫైట్ చేస్తలేడని ఆయన కాన్వాయ్ ఆపి ఆయన కారు మీద పిడికలు పెండతో శ్రీకాంతాచారి తొలి అమరుడు అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తున ఎగిసింది. ఈరోజు చెప్పుకుంటా ఉన్నాడు కేసీఆర్, నా దీక్ష వల్లనే తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ చెప్పుకుంటా ఉన్నాడు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు, ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని ఆద్యాంతం ఉండి విద్యార్థులకు ఒక దిశ నిర్దేశం చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి గారు ఈరోజు తెలంగాణ జాతిపితగా మనం కీర్తించాలి. కానీ ఈరోజు
కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆకాంక్షల కొరకు తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏమైపోతుందనేది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో బాగా గుర్తు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అది. బీఫ్ ఫెస్టివల్ అనేది పెట్టినాం. అంటే బీఫ్ ఫెస్టివల్ అంటే పెదకూర ఫెస్టివల్ అనేది పెట్టడం జరిగింది. అలాంటి ఉద్యమాలు కూడా అంటే మేము తినే తిండి మీద ఇంకొకటి పెత్తనమేంది అనేటి అనేక ఉద్యమాలు ఉస్మానియా కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అందశ్రీ గారు లాంటి పెద్ద పెద్ద ఈరోజు మనం జాతీయ గీతం పాడుకుంటా ఉన్నాం, తెలంగాణ జాతీయ గీతం పాడుకుంటా ఉన్నాం. తెలంగాణ జాతీయ గీతం పాడినటువంటి అందశ్రీ గారితో మేము ఉద్యమోనమాలు నేర్చుకున్నటువంటి అనుభవం, ఉద్యమాలు నేర్చుకున్నటువంటి ఆ సందర్భం, ఆ ఉద్యమం మాకు నేర్పించింది. దీనికి అంతటి కూడా తెలంగాణ ప్రజానీకం అదేవిధంగా ఇంతటి మహత్తర ఉద్యమానికి నా వంతు పాత్ర పోషించే అదృష్టం కలిగింది అంటే అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ అని చెప్పేసి, వాళ్ళు ఇచ్చినటువంటి బర్త్ వల్లనే నేను ఈరోజు ఈ ఖ్యాతిని, ఈ కీర్తిని ఈరోజు మీ ముందు ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఈ చక్కటి మాటలు చెప్పడానికి కూడా అవకాశం వచ్చిందంటే వాళ్ళు నాకు ఆ జన్మనియడం వల్లనే అవకాశం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి మీరు ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ మీరు కూడా చూస్తున్నారు, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎవరు పాలైంది, ఎవరు వెళ్తున్నారు అనేది మీకు కూడా తెలుసు. దండయాత్ర న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అసలు మనం ఏ విషయాల కోసం కొట్లాడినాం అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం, ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి మన జీవితాలు ఆనాడు నిజాం రజాకారులనే ఊరి పొలిమేరల నుంచి కొట్టి తన్మేసినటువంటి ఘన చరిత్ర మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఈరోజు మనం కొట్లాడింది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. మనకు ఆంధ్రోడు ఉండడం వల్ల మన నిధులు మనకు వస్తలేవు, మన నీళ్లు మనకు వస్తలేవు, మన ఉద్యోగ అవకాశాలు మనకు కోల్పోతున్నాం, ఆంధ్రోలో సొంతం అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పుడు ఉద్యమ ప్రస్థానంలో కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చాలా చేసిండు. ఆ రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల చాలామంది ఉద్రేకులై ఉద్యమంలో పాల్గొన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబం ఒకటే ఉద్యమంలో పాల్గొనాలి. ఈరోజు రైతు పొలం కోసే ఒక సన్నకారు చిన్నకారు రైతు కాడికి వెళ్ళి కూలీ నాలి వేసుకుని అమ్మలక్కల కాడికి వెళ్ళి ఆర్టీసీ, పోలీస్ డిపార్ట్మెంటు, మన హెడ్ కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళ ఆత్మత్యాగాలతోటి ఈరోజు దాదాపు 1500-1600 మంది విద్యార్థుల మలిదశ ఉద్యమంలో ఆత్మ అర్పణాలు చేసుకుని ఆత్మత్యాగాలతోటి ఏర్పడినటువంటి తెలంగాణ ఇంత త్యాగాలు చేస్తే తెలంగాణలో మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నదండి. ఎవ్వడికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఎవ్వడి కుటుంబం బాగుపడినట్టు లేవు, ఎవడికి ఈరోజు కనీసము ఏమైపోయిందంటే కనీసంగా వాళ్ళు ఒక నికరంగా బయటకు పోయి ఒక ధైర్యంగా స్వతహాగా జీవించేటువంటి పరిస్థితులు ఈ తెలంగాణలో లేకుండా పోయినాయి. ఈరోజు అంటా ఉన్నాడు మేము పింఛన్ ఇస్తూ ఉన్నాం, దళిత బంధు ఇస్తూ ఉన్నాం, రైతు బంధు ఇస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి అందుతున్నాయి? ఈరోజు దళిత బంధు మీరు తీసుకోండి, కేవలము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే దళిత బంధు వస్తుంది. దాన్ని దళిత బంధు అనే దానికంటే టీఆర్ఎస్ కార్యకర్తల బంధు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ జెండా మోసిన వాళ్ళకే ఆ బంధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రైతులకు రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, కానీ ఈరోజు మార్కెట్లో యూరియా ఏం ధరకు దొరుకుతూ ఉన్నది, మందులు ఏం ధరకు దొరుకుతూ ఉన్నది, మరి వాటి మీద ఎందుకు మీరు కేంద్రీకరణ చేయలేకపోతా ఉన్నారు? ఆ పెరిగిపోతున్నటువంటి రేట్లను ఎందుకు మీరు తగ్గించలేకపోతా ఉన్నారు? అక్కడ ప్లస్ ఇంకొకటి, ఈరోజు పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకుండా మేము అది ఇస్తున్నాం అంటే ఏం లాభం కదా? అందుకనే మేము అనేది ఏంటంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కేవలం తెలంగాణ ప్రజల కోసం రాలేదు, కేవలం కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిన దొరల పాలైంది తెలంగాణ అని ఖచ్చితంగా గంటపదంగా చెప్పదలుచుకుంటున్నాం. అందుకనే మా ఏ ఉద్యమ ఆకాంక్షతో అయితే కొట్లాడుకున్నామో ఇప్పుడు మరొక ఉద్యమం తీసుకురావాలి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు, మీరు విలేకరులు, మిత్రులు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి, సిద్ధం కావాలని చెప్పేసి మీ దండయాత్ర ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజా. ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రజల కోసం అసలు ఈ రాజకీయాలు పనిచేస్తున్నాయా లేదా? ప్రస్తుత రాజకీయాలు ఏమున్నాయంటే ఇప్పుడు నేను అంటే నా అభిప్రాయం గట్టిగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయాలు ప్రజల కోసం కాదు, ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి అధికారుల కోసం, ప్రతినిధుల కోసం మాత్రమే ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మనకిద్దరికి మనం ఇంటర్నల్గా ఫ్రెండ్స్గానే ఉంటాం,
కానీ బయట మాత్రం ప్రజానీకానికి నేను నిన్ను తిడతావు, నువ్వు నన్ను తిడతావు. ఈ వ్యవస్థ నడుస్తుంది, ఈ ట్రెండ్ నడుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలల్లో కొంత మాస్ మసాలా యాడ్ అయింది. ఆడు తుడుముకాన్, నువ్వు తుడుముకాన్, నేను పోషమ్మను కొడితే నువ్వు పొట్టోని కొట్టినవు అనే కాన్సెప్ట్లో ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అంటే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు పూర్తిగా ఒక ఒక నడవడిక, ఒక మంచి క్రమశిక్షణ లేనటువంటి రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నాకు ఊహ తెలిసినప్పుడు, నేను రాజకీయాలలోకి ఎంటర్ అయినప్పుడు విమర్శలు చేసుకునేది ఒకళ్ళ మీద ఒకళ్ళు. మీ పార్టీ ఇది చేసింది, మా పార్టీ ఇది చేసింది, మీరు అవినీతి పరులు, మీరు మీరు అని చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు దొంగ, నేను దొంగ, నువ్వు లంగా, నీ అయ్యి వచ్చిందా అంటే ఇప్పుడు స్త్రీలను కూడా, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో స్త్రీలను కూడా కనీసంగా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టడం, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం, ఈ రెండు కలిసి కాంగ్రెస్ని తిట్టడం, 70 ఏళ్ళలో మీరు చేసింది ఏంది, ఈ రకమైనటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెచ్చగొట్టే రాజకీయాలకు యువత, తెలంగాణ ప్రజానీకం బలి కావద్దనేది నా ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం పైన మీ స్పందన ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ కదమ్మా, రైట్. అదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం పెట్టుకొని ఫస్ట్ ఆవిర్భావ సభ ఖమ్మం జిల్లాలో పెట్టుకున్నట్టున్నాడు కేసీఆర్. అయితే నేను అనేది ఏంటంటే కేసీఆర్కి మీ ద్వారా సూటిగా క్వశ్చన్స్ చేస్తున్నా, నేను సూటిగా నా ప్రశ్నలు అడుగుతున్నా. ఈ బాతాల పోషటి ముచ్చట్లు ఎట్లుంటాయి అంటే చేసేది ఒకటి, చెప్పేది ఒకటి ఉంటుంది. మస్తు చెప్తాడు, చేసేది ఇంకొకటి ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒరగబెట్టింది ఏందనేది చెప్పేసి ఫస్ట్ ప్రజానికానికి చెప్పాలి. అది చెప్పాడు. 2014 ఎలక్షన్లకు పోయేటప్పుడు ఊకదప్పుడు ఉపన్యాసాలతోటి మనుషులను పిచ్చోళ్ళని చేయడానికి అనేక హామీలు ఇచ్చిండు. నా ఇంటికి అంటే ఒక సామాన్య కుటుంబానికి ఒక అల్లుడు, కొత్త పెళ్ళి అల్లుడు వస్తే ఎడ వండుకోవాలి, ఇల్లే జాగేడు ఉండాలి, కాళ్ళు తలుగుతాయి, అత్త కాళ్ళు తలుగుతాయి, మామ కాళ్ళు తలుగుతాయి అని పెద్ద పిట్టకథ కహాని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు? ఒకటి శ్వేతపత్రం విడుదల. రెండోది ఏంది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. మరి ఈ తెలంగాణ గడ్డ మీద అత్యధికంగా ఉన్నది అడవి ప్రాంతము, అదేవిధంగా ప్రభుత్వ భూములు చాలా ఉంటాయి తెలంగాణలో. మీరు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పెట్టి ప్రతి జిల్లా నుంచి కూడా మనకు తెలంగాణలో ఎంత మిగులు భూమి ఉన్నది అనేది తీసుకోవచ్చు. చాలా చక్కటి సమాచారం కూడా వాళ్ళు ఇస్తారు. ఈరోజు దళితులకు 3 ఎకరాలు వేయడానికి భూమి లేదు కేసీఆర్ దగ్గర. కానీ ఏం చేస్తాడు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములను వేలం పాటేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాడు, అమ్మేస్తాడు. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఇట్లా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఇట్లా చేసేటోళ్ళు, వాళ్ళకి అమ్మ పెడతాడు. ఇంకా ఈరోజు దీనికి కొనసాగింపుగానే రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు ఎవరికి ఇస్తాడు? 100 ఎకరాల భూమి ఎవరికైతే ఉంటుందో వాడికి ఇస్తాడు. అంటే కరోడ్పతి, ఇంకా కరోడ్పతి కావాలా తెలంగాణలో, లేనోడు బిచ్చమాడుకొని పోవాలి. ఇది తెలంగాణలో కేసీఆర్ చేసేటువంటి పార్ట్. ఇంకా ఏం చెప్తాడు, ఈరోజు చాలా హాస్యాస్పదమైనటువంటి కామెంట్స్ చేసిండు మన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో. ఈ దేశంలో ఉన్నోళ్ళకి అందరికీ కూడా 4 లక్షల హెక్టార్ల కరెంటు ఉంటుంది. ఆ 4 లక్షల హెక్టార్లో 2 లక్షల కరెంటు కూడా మనం ఇప్పటిదాకా వినియోగించుకోలే. ఉన్న రైతులకు అందరికి ఉచిత కరెంటు ఇయ్యంగా కూడా 2 లక్షల మెగా హెక్టార్ల కరెంటు మనకు మిగులుతుంది అని చెప్తాడు. నేను అంటున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 నుంచి 45 రోజుల కరెంట్ బిల్లు ప్రతి ఇంటికి ఎందుకు పంపిస్తున్నాం? 30 తారీఖులోపు ఎందుకు ఇస్తలేవు కరెంట్? నెల అంటే ఏంది, 30 తారీఖు ఒక నెల అయిపోతుంది, 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఒక నెల అయిపోతుంది. మరి అప్పుడు ఎందుకు ఇస్తలేవు అంటే దీని వెనుక కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి, మీరు అడగాలి, మీరు ప్రశ్నించాలి. ప్రజలందరూ కూడా ఎందుకు ప్రశ్నించాలంటే నెలలోపు ఎందుకు కరెంట్ బిల్లు ఇస్తలేవు అని చెప్పేసి ప్రశ్నించాలి. ఈ నెలలోపు ఇస్తే వాడికి ఏం ఆదాయం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో 100 లోపే యూనిట్లు కరెంటు కాలుతుంది. కాబట్టి ఎక్కువ ఆదాయం ఉండదు. 101 యూనిట్లు దాటింది అనుకో, 200 వరకు ₹4.30 కరెంట్ బిల్ ఛార్జ్ చేస్తాడు. అంటే ఒక 100 యూనిట్లు ఇంటూ ₹4 పట్టుకున్న ₹400 అవుతుందా? ₹400 దోసుకుంటుండే. అంటే ఒక సామాన్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా చుట్టాలలో చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మా చుట్టాలు, మేము కూడా చాలా నిరుపేదనే, నేను కూడా కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి కరోనా తర్వాత పరిస్థితులలో ఉపాధి లేక, పనులు లేక ఈరోజు ఒక సామాన్య కుటుంబం ₹400 బిల్లు కట్టుకునే పరిస్థితి ఉన్నదా చెప్పండి?
అంటే తెలంగాణని అభివృద్ధి చేసింది పక్కకు పెట్టేసి ఏదో నీ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి, లేకపోతే బీజేపీ పార్టీకి ఇంటర్నల్‌గా నీవు సత్సంబంధాలు కొనసాగించకుండా బీజేపీకి ఇంటర్నల్‌గా నీవు పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడం కోసం, కాంగ్రెస్ పార్టీలో ఓట్లు చీల్చడం కోసం నువ్వు బీఆర్ఎస్ పార్టీ పేరుతోటి బీఆర్ఎస్ ముసుగులో దేశ రాజకీయాలకు పోతున్నావు. నువ్వు దేశ రాజకీయాలు చేసుకో, ప్రపంచ రాజకీయాలు చేసుకో, ట్రంప్‌ని ఓడించు, మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కావాలి. తెలంగాణ రాజకీయ ప్రక్షాళన కావాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను బీఆర్ఎస్ పెట్టుకుంటా, నేను అది పెట్టుకుంటా అంటే ఈరోజు చిన్న చిన్న ఉదాహరణ చెప్తా అండి. బీఆర్ఎస్ పార్టీలో అదే టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు మహిళా మంత్రులు ఎవరైనా ఉన్నారా? ఒక్క ఆళ్ళ బిడ్డ ఉన్నది. ఓడిపోగానే ఆమెకు దొడ్డిదారిన తీసుకొచ్చి అదే అండిచ్చేటోడు మనోడు ఉంటే ఏ మూలకున్నా లడ్డు మనకే పడతాడట. ఆళ్ళ బిడ్డనే చెప్తది ఈ కహాని. అట్లనే ఇప్పుడు అదే కాన్సెప్ట్‌లో అదే సూత్రంలో ఆమె ఓడిపోయినా గానీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ తీసుకొని ఈరోజు క్యాబినెట్‌లో కూర్చోబెట్టుకుండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆళ్ళ బిడ్డ ఒక్కతే మహిళనా రాజకీయాలకు? వేరోళ్ళు మహిళలు లేరా? ఇది రా కేసీఆర్ రాజకీయ నీతి. అందుకే కేసీఆర్‌కి నేను కేసీఆర్ అంటే ఒక మంచి డెఫినిషన్, ఒక మీనింగ్ చెప్పిన. మీ ద్వారా ఇది కొంచెం ప్రజలకు తీసుకెళ్ళండి. కేసీఆర్ అంటే ఏందంటే కల్లబొల్లి మాటలు చెప్పి చిల్లర రాజకీయ నేత. కేసీఆర్ ఫుల్ ఫామ్ అది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు. ఈ పేరుతోటి ఈ ఈ రాష్ట్ర ప్రజలకు కుచ్చుటోపు పెడతా ఉన్నాడు. బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, బీజేపీ చేస్తున్న ఆధ్యాత్మిక ప్రచారం సరైనదేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీ గురించి ఈ రోజుల్లో ఒక నయా ట్రెండ్ నడుస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉన్నదంటే దేశం కోసం, ధర్మం కోసం, నా హిందూ పరిరక్షణ కోసం బీజేపీ పార్టీ పనిచేస్తుంది. నేను సూటిగా బీజేపీ వారిని అడుగుతున్నా, ఈరోజు మతానికి, భక్తికి, రాజకీయానికి ఏం సంబంధం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది ఒక రాజకీయ పార్టీయా, లేకపోతే ఒక మఠాధిపతుల మీరు, లేకపోతే ఒక బాబాలని ఇంపోర్ట్ చేసే ఒక సంస్థనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. ఈరోజు ఆధ్యాత్మికంగా ఎవరి ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీ ఇంట్లో నీకు ఒక దేవుడు ఇష్టం, మీ మమ్మీకి ఒక దేవుడు ఇష్టం, మీ నాన్నకు ఒక దేవుడు ఇష్టం. సో అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ ఉంటుంది. నేను ఈ దేవుడిని మొక్కుతా, నేను ఇదే చేస్తా అని చెప్పేసి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే బలవంతంగా ఆధ్యాత్మికంగా, అంటే రాజకీయ ముసుగులో ఆధ్యాత్మిక చింతనను జోడించి దాన్ని ఒక సెంటిమెంట్గా మారుస్తూ ఉన్నారు. ఒకప్పుడు 1946 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో కులగజ్జి, విపరీతమైనటువంటి కులగజ్జి ఉండే, ఇప్పటికి కూడా ఉన్నది. కాకపోతే కొంత రూపం మార్చుకున్నది కులగజ్జి. ఈరోజు టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుంటే మా కులపోడు కాదు, ఈ కులపోడు అని చెప్పేసి ఇప్పటికీ చంపుకునే పరిస్థితులు ఉన్నాయి. అది మెల్లమెల్లగా చదువుకున్నటువంటి యువత పెరిగిరు, విద్యావంతులయ్యారు, జాబ్స్ కొడుతూ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్స్ అయ్యారు. ఇది మారిపోతున్న క్రమంలో ఇప్పుడు మతం అనే మత్తు ఎక్కిస్తూ ఉన్నారు. ఈ మతం అనే మత్తు ద్వారా జరిగేదేంది, ఒరిగేదేంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీ నీ యొక్క అభివృద్ధి విధానాలను చెప్పండి. ఈ దేశ ప్రజలకు ఏ రకమైనటువంటి అభివృద్ధిని అందించగలుగుతున్నారు? ఈ దేశ ప్రజలకు ఈరోజు అధికారంలోకి రాకముందు, కేంద్రంలో అధికారంలోకి రాకముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఈరోజు జన్ధన్ ఖాతాలు తెరవండి అందరూ, మీరు భాయ్యో అని చెప్పేసి చెప్పిండు మోదీ. మీరు అందరు జన్ధన్ ఖాతాలు తెరవండి, ప్రతి ఒక్క ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఎటుపోయినాయి 15 లక్షలు? నాకైతే రాలే. మరి నేను కూడా బిలో ప్రావర్టీ కింద వ్యక్తికి చెందినవాడిని. ఇట్లా నాలాగా ఇంకెంతమందికి రాలి? అంటే ఈరోజు వచ్చినాయా? నల్లధనాన్ని తగ్గిస్తా అన్నాడు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఎంత నల్లధనం ఉండే, మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత నల్లధనం తగ్గించరు? దానిపైన మీరు ఒక వివరణ ఇవ్వాలి, దేశ ప్రజలకు ఇవ్వాలి కదా. ఈరోజు గుజరాత్లో మీరు ఇప్పటి వరకు మీరు పాలన చేస్తున్నటువంటి మీ గుజరాత్ రాష్ట్రంలోనే కనీసం రోడ్ సౌకర్యం లేదు. మీ గుజరాత్ వాళ్ళు మా హైదరాబాద్కి వచ్చి వలస వచ్చి ఇక్కడ జాబ్లు చేసుకుంటా ఉన్నారు. అంటే నీ గుజరాత్ రాష్ట్రం నుంచి నువ్వు ఈరోజు దేశ ప్రధాని ఉండి నీ రాష్ట్రంలోనే ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఉపాధిని కల్పించలేనప్పుడు పక్క రాష్ట్రాలకు ఏడికెళ్ళి ఉపాధిని కల్పిస్తావు అని చెప్పేసి నేను అడుగుతాను. ప్లస్ ఇక్కడ ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా ఈరోజు ఒక నయా ట్రెండ్ తీసుకొచ్చారు, హిందూ ముస్లిం కొట్టుకొని చావాలి. ఈరోజు ఫడ్నవీస్ గారు అని, నేను వాళ్ళ మొత్తంగా డీటెయిల్గా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఫడ్నవీస్ గారు అనే ఒక ఆమె వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య ఆమె స్వయాన.
ఈరోజు హిందూ ముస్లింలు గొడవలు మీరు పెడతాడు, మీరేమో అదే ముస్లిం అబ్బాయిలతోటి వీడియో రీల్స్ చేస్తారు, ఇన్స్టాలో పెట్టుకుంటారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు. మరి మీకు అక్కడ ముస్లిం కనిపిస్తలేడా? అంటే మేము మా స్నేహితులతోటి ఇప్పుడు నాకు చాలా నేను చదువుకున్నటువంటి నా క్లాస్లో చాలామంది దిల్షద్ లాంటి వాళ్ళు, జరీన్ లాంటి వాళ్ళు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అంటే ముస్లిమ్స్ ఉన్నారు. మేము ఎప్పుడు కుల మతాల డివైడేషన్ చేసుకొని మేము చూసుకోలే. మేము కలిసి తిరిగేది, ఆడుకునేది, పాడుకునేది. మా దగ్గర కుల మతాల తారతమ్యాలు లేవు. కేవలం బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే ఇప్పుడు నా దోస్తు నేను తిట్టుకోవాలా, నా దోస్తు నేను కొట్టుకోవాలా, నువ్వు నీ రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలి. ఇగో ఇది నడుస్తుంది బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు. రాజకీయులకు మరి ప్రస్తుతం ఎవరు బలైపోతున్నారు? రాజకీయాలకు ప్రస్తుతం బలవుతుంది సామాన్య ప్రజలు, యువత, ఇప్పుడున్నటువంటి యువత. ఎందుకు యువత అని చెప్తున్నా అంటే ఈరోజు యువతను రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టే ప్రసంగాలతోటి యువతను వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీల కొడుకులు ఎవడు ర్యాలీలలో కనిపించరు, ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాలు చేయరు. కానీ నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి యువత మాత్రం వాళ్ళ జెండాలు మొయ్యాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. వాడు అధికారంలోకి పోయినాక వాడు సీట్ మీద కూర్చుంటాడు, మావాడు రోడ్ల మీద తిరుగుతాడు. వాళ్ళ పిల్లలేమో అమెరికా, స్టాన్ఫోర్డు, ఆక్స్ఫర్డు అట్లాంటి యూనివర్సిటీలలో ఉన్నత విద్యలు చదువుతారు. ఇక ఇది నడుస్తూ ఉన్నది. దీంతోపాటు సగటు సామాన్య కుటుంబాలు ఈ రాజకీయాలకు బలవుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయాలకు బలి కాకుండా భవిష్యత్తులో మీరు కళ్ళు తెరవండి, కనువిప్పు చేసుకోండి, మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, మీకు క్వశ్చన్స్ వేసుకోండి. ఏ రాజకీయాలు అయితే కరెక్ట్, ఏ రాజకీయ పార్టీలు అయితే కరెక్ట్ అని చెప్పి చేసుకోండి. మీరు రానున్న ఎలక్షన్లలో సరైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ సరైన నాయకుడిని ఎన్నుకోరని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే యువతకు కూడా చెప్తున్నా, మీ లక్ష్యం వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో వాళ్ళ వెనుక తిరగడం కాదు. మీ లక్ష్యం వేరుంది, మీ మార్గం వేరుంది. మీరు ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత లక్ష్యాలకు పోవాలి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, బీసీ, కమ్మరి, చాకలి వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి పోస్టులలో ఉండాలి, దేశానికి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందా తగ్గిందా? నాకు తెలిసి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందా తగ్గిందా అనేది పక్కన పెడదాం, కానీ ఈ రోజుల్లో కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు అంటే కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ పోస్టులు వేస్తుండు, అది ఎంట్రెన్స్ రాయడానికి ఎంతో ఫీజు పెట్టిండు. అంటే ఆ ఉద్యోగాలు వచ్చుడు తర్వాత దేవుడేరు. కానీ ఎవరైతే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుర్రో అలా కడుపు కొడుతుండు కేసీఆర్. ఇటు కేసీఆర్ అలా కడుపు కొడుతుండు, దేశంలో నరేంద్ర మోడీ కడుపు కొడుతుండు. ఎందుకంటే నిరుద్యోగాన్ని సెంటిమెంట్ చేసుకొని నిరుద్యోగ యువత నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేరిట దోపిడీ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ రాయాలంటే వట్టిగా రాయం కదా, ఎంతో కొంత ఫీజు గవర్నమెంట్కి చెల్లించాలి కదా. మీ సేవలు ఆన్లైన్ చేయాలి, ఎంట్రన్స్ ఫీజు కట్టాలి. మేము నిరుద్యోగ యువత ఎంట్రన్స్ ఫీజులు చెల్లిస్తున్నటువంటి పైసలతోటి వాళ్ళు బతుకుతారు. ఇది ఉద్యోగం మీద చాలా చెప్పారు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు. మేము అధికారంలోకి రాగానే ప్రతి ఇయర్ క్యాలెండర్ జాబ్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి అంటే నిరుద్యోగులు లేనటువంటి తెలంగాణను మారుస్తూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణనే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతుంది. ఇక అది విఫలమైంది కాబట్టి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. అంటే ఆడే చెప్తా ఉన్నాడు అన్నట్టు, నిరుద్యోగం ఉన్నది మీకు వృత్తి ఇస్తా అంటే మీరు నిరుద్యోగులుగానే ఉండండి, ముసలోళ్ళు పింఛన్ తీసుకుంటారు, మీరు నిరుద్యోగం పింఛన్ తీసుకోండి. ఇగో ఇది కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి తీరు. మా దండయాత్ర వ్యూస్ కోసం, ప్రజల కోసం మీరిచ్చే సందేశం ఏంటి? నా సందేశం ఏం లేదు, నేను సందేశం ఇచ్చేంత స్థాయి కానీ క్యాలిబర్ కానీ క్యాపబిలిటీ కానీ నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ప్రజలారా, నిరుద్యోగ యువత, ఇప్పుడున్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థులారా, ఒక్కసారి పాలకుల యొక్క తీరుతెన్నులు ఆలోచించండి. ఖద్దరు ప్లస్ కరెన్సీకి దూరం ఉండండి. నికార్సైనటువంటి నిజాయితీ పరులైనటువంటి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళందరూ రాజకీయాలలోకి రావాలి, రాజకీయ ప్రక్షాళన చేయాలి, అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య మీద మాట్లాడాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలనో సమాధానం చెప్పాలి. దానికోసం నిరుద్యోగ రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. రేపు రానున్న ఎలక్షన్లలో నిరుద్యోగ యువత ఓటుతోటి ఈ ప్రభుత్వాలకు చెప్పుతోటి కొట్టినట్టుగా సమాధానం చెప్పాలి. అడిపోతే ఈడిపోతే వాడు, రాజకీయాలు జెండాలు మారుస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఆలే ఉంటున్నారు, ఆడే ఎమ్మెల్యేలు అవుతుండే, ఆడికి అసలు ఓట్లు వేయకండి. ప్రతి నియోజకవర్గంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు అందరూ కూడా నామినేషన్ వేసి నీ యొక్క నిరసనని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.